అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేయసి రావే' ఎపిసోడ్ నెంబర్ 11. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆ రోజు రాత్రి భోజనాలు చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. స్నేహ ప్రశాంత్ బెడ్ మీద నువ్వంటే నువ్వు అనుకుంటూ కాసేపు వాదులాడుకొని బెడ్ షేర్ చేసుకుందామని డిసైడ్ అయ్యి ఒక పక్క స్నేహ ఇంకో పక్క ప్రశాంత్ పడుకున్నారు. కాసేపటికి ప్రశాంత్ పడుకున్నాడు. స్నేహకి నిద్ర పట్టక పక్కకి తిరిగి పడుకొని ప్రశాంత్ని చూస్తుంది. ఎక్కడ స్నేహకి తగులుతాను అని చేతులు కట్టుకొని పడుకున్న ప్రశాంత్ని చూసి నవ్వి భలే ముద్దుగా పడుకున్నావోయ్ హిట్లర్ అనుకుంటూ చూస్తూ చూస్తూ నిద్రొచ్చి ప్రశాంత్ భుజంపై వాలిపోయింది. తెల్లారేసరికి గాలి కూడా వారిద్దరి మధ్యలో దూరనంత దగ్గరగా ఉన్నారు. ముందుగా ప్రశాంత్కి మెలకువ వచ్చింది. తనని గట్టిగా పట్టుకొని చుట్టేసి పడుకుని ఉన్న స్నేహాన్ని చూసి చిన్నగా నవ్వి ఫేస్పై పడిన కురులని పక్కకి నెట్టి తన నుదుటిన ముద్దు పెట్టి పైకి లేవాలి అనుకున్నా స్నేహ అసలు ఆ అవకాశం ఇవ్వకపోవటంతో కదలకుండా అలాగే పడుకున్నాడు. కాసేపటికి స్నేహకి మెలకువ వస్తుండటంతో వెంటనే కళ్ళు మూసి పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. స్నేహ లేచి తానున్న పొజిషన్ చూసుకొని షాక్ అయ్యి వెంటనే లేచి కూర్చుంది. నేనేంటి మరి ఆయనకి అలా అతుక్కొని పడుకున్నాను? నేను ముందు లేచాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆయన ఏమనుకునేవారు అనుకుంటూ ప్రశాంత్ వైపు చూసి గాల్లోనే ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. స్నేహ వెళ్ళాక ప్రశాంత్ లేచి పిచ్చి పిచ్చి అని నవ్వుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి సూర్యోదయాన్ని చూస్తున్నాడు. కాసేపటికి రూమ్లో అలికిడి రావటంతో స్నేహ వచ్చిందని అర్థమయ్యి తను కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. ఒకరి మనసులో ప్రేమ ఒకరు చెప్పుకోవటానికి సమయం కోసం చూస్తున్నారు ఇద్దరు. డ్యూటీ పని మీద వచ్చిన చరణ్ 2 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. ప్రశాంత్ కూడా తనకి వేరే పని ఉండటంతో 1 గంటలో వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళాడు. ఈరోజే ఎలా అయినా తన ప్రేమని చెప్పాలని ప్రశాంత్కి ఇష్టమని గౌరీ సాయంతో చీర కట్టుకొని ఆ రోజు గౌరిని కూడా రావద్దని చెప్పి ప్రశాంత్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది స్నేహ. గంటలో వస్తానన్న ప్రశాంత్ ఎంతసేపటికి రాకపోవడంతో స్నేహకి కంగారుగా ఉంటుంది. ఫోన్ చేయటానికి తన దగ్గర ఫోన్ లేదు. ప్రశాంత్ నెంబర్ కూడా తెలీదు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. గంట గడుస్తున్న కొద్దీ తనలో టెన్షన్ పెరిగిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు హిట్లర్? ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంటానని తెలుసు కదా. గంటలో వస్తానని ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడున్నావు? నీకేం కాలేదు కదా. త్వరగా వచ్చేయి హిట్లర్ అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎదురు చూస్తూ చూస్తూ అక్కడే సోఫాలో పడుకొని పోతుంది స్నేహ. తెల్లారాక ఎప్పటికో వచ్చాడు ప్రశాంత్. సోఫాలో నిద్రపోతున్న స్నేహాన్ని చూసి తనని లేపాడు. కంగారుగా లేచి అసలు ఎక్కడికి వెళ్ళారు? మీకేం కాలేదు కదా అని ప్రశాంత్ని తడుముతూ అడుగుతుంది. ఓయ్ మిర్చి, ఏమైంది నీకు? నేను బాగానే ఉన్నాను అన్నాడు ప్రశాంత్ ఆశ్చర్యంగా చూస్తూ. అప్పుడు మామూలయ్యి ఎప్పుడొస్తా అని ఎప్పుడొచ్చారు? నేను ఒక్కదాన్నే ఉంటానని తెలుసు కదా. ఫోన్ చేయటానికి నా దగ్గర ఫోన్ కూడా లేదు. ఎంత కంగారు పడ్డాను. మీకు అసలు కొంచెమైనా నా గురించి పట్టింపు ఉందా అంది కోపంగా. సారీ మిర్చి, అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. నేను త్వరగా వచ్చేద్దామని అనుకున్నాను, కానీ అక్కడ ఉండాల్సిన సిచ్యువేషన్ నాది. సారీ అన్నాడు. మీ వల్ల నేనెంత టెన్షన్ పడ్డాను. ఇప్పుడొచ్చి సారీ చెప్తే అయిపోతుందా? మీ సారీ నాకేం అవసరం లేదు అంటూ అటువైపు తిరిగింది. హో, చూస్తుంటే మేడం గారికి బాగా కోపం వచ్చినట్టుంది. ఏం చేస్తే కూల్ అవుతారో కొంచెం సెలవివ్వండి మేడం అన్నాడు ప్రశాంత్ స్నేహాన్ని కూల్ చేయటానికి. నా కోసం మీరేం అంత కష్టపడిన అవసరం లేదు. మీరేం చేసినా నేను కూల్ అవ్వను అంటూ తన రూమ్కి వెళ్ళింది. అరే, అలా అంటే ఎలా మిర్చి? నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది అంటూ వెనకే వెళ్ళాడు. అర్థమైంది కదా. కాసేపు నన్ను కదిలించకండి హిట్లర్ గారు. వెళ్ళి మీ పని చూసుకోండి అంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంటే మిర్చి ఆగు అంటూ స్నేహ చెయ్యి పట్టుకుని ఆపాడు. ఏమైంది అంది వెనక్కి తిరగకుండానే. ఇందాకటి నుండి గమనించలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి చీర కట్టావు? ఏదైనా విశేషమా? చేయాల్సిందంతా చేసి ఇప్పుడు చూడు ఎలా అడుగుతున్నారు. ఏం లేదు, ఊరికే అని ప్రశాంత్ వైపు కోపంగా చూసి చెప్పి వెళ్తుంటే ఓయ్ మిర్చి అని పిలిచాడు ప్రశాంత్. వెనక్కి తిరిగి కళ్ళు మూసుకొని నన్నలా పిలవకయ్యా బాబు అని మనసులో అనుకొని చెప్పండి హిట్లర్ అంది. నువ్వు శారీ ఎందుకు కట్టుకున్నావు చెప్పు. ఏం లేదు, నాకు కట్టుకోవాలనిపించింది అంతే అంటుంది.
అదే సడన్గా ఎందుకు అనిపిస్తుందలా? ఏదో ఉంది. అదేంటో చెప్పు అన్నాడు స్నేహాని వెనక్కి లాగి. వదిలేలా లేడు అనుకుని అవును ఉంది. కానీ మీకు చెప్పను అంటుంది. చెప్పవా? కానీ ఎందుకు మిర్చి? నేనేం చేశాను? అన్నాడు అమాయకంగా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఇంత ఇన్నోసెంట్ ఫేస్ పెడితే పడిపోతానా? ఎంత ఆశగా రెడీ అయ్యాను. ప్లాన్ అంతా పాడు చేసి ఎలా అడుగుతున్నాడు ఈ మనిషి అని మనసులో అనుకుంటూ నేను చెప్పను అని చెయ్యి విదిలించుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. ఈ మిర్చికి ఒక్కోసారి ఏమవుతుంది అని ఆలోచించుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు. ప్రశాంత్ నుండి తప్పించుకుని వెళ్లే క్రమంలో టవల్ తీసుకెళ్లటం మర్చిపోయింది స్నేహ. తల కొట్టుకుని డోర్ కొంచెం తీసి ప్రశాంత్ కోసం చూసింది. ఏదో ఆలోచనలో ఉన్న ప్రశాంత్ డోర్ సౌండ్ రావటంతో వాష్రూమ్ వైపు చూశాడు. ప్రశాంత్ చూడటంతో డోర్ వేసి ఓ గాడ్, ఇప్పుడు ఇన్ని హెల్ప్ అడగాలా? తప్పదు అనుకుంటూ మళ్ళీ డోర్ తీసి తొంగి చూసింది. ఈసారి ప్రశాంత్ బెడ్ మీద కనిపించలేదు. ఈ హిట్లర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ ఉండగా ఐఆమ్ హియర్ అని పక్క నుండి సౌండ్ వచ్చింది. షాక్ అయ్యి వెంటనే డోర్ క్లోజ్ చేసి మీరేంటిక్కడ అంది. నీకేదో హెల్ప్ కావాలనుకుంటా, అందుకే వచ్చాను అన్నాడు. అది నేను టవల్ మర్చిపోయాను, కొంచెం తెచ్చిస్తారా అంది స్నేహ. అబ్బా, ఎంత రిక్వెస్టింగ్గా అడిగావు మిర్చి. నాకు కూడా టవలేగా ఇవ్వాలి అనిపిస్తుంది, కానీ నేను ఇవ్వనుగా అంటాడు. మన మధ్య ఏమున్నా తర్వాత చూసుకుందాం, ముందు టవల్ ఇవ్వండి అంటుంది స్నేహ. నో, నువ్వు శారీ ఎందుకు కట్టుకున్నావో చెప్పు, ఇస్తా అన్నాడు ప్రశాంత్. హిట్లర్ అనే పేరు సార్థకం చేసుకుంటున్నారుగా మిస్టర్ హిట్లర్. ఓకే చెప్తాను, కానీ ముందు మీరు టవల్ ఇవ్వండి అంటుంది. నో, నేను నిన్ను నమ్మను. ఇచ్చాక నువ్వు మాట తప్పితే అంటాడు. నేనేం తప్పను. స్నేహ మాటంటే మాటే. మాట మీద నిలబడే మనిషిని నేను. తప్పకుండా చెప్తా, ఓకేనా అంటుంది. సరే, నేను నిన్ను నమ్ముతున్నాను అంటూ వెళ్ళి టవల్ తెచ్చాడు. మేడం, ఒకసారి డోర్ తీయండి అన్నాడు. కొంచెం ఓపెన్ చేసి చెయ్యి బయటకు పెట్టింది. ప్రశాంత్ కావాలని స్నేహకి టవల్ అందకుండా చేస్తున్నాడు. మీరు ఇలా చేస్తే నేను చెప్పను హిట్లర్ అంది కోపంగా. అమ్మో వద్దులే అని టవల్ తన చేతికిచ్చి వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఫ్రెష్ అయ్యి వచ్చిన స్నేహకి ప్రశాంత్ రూమ్లో కనిపించలేదు. అమ్మయ్య అనుకుని రిలాక్స్ అయ్యేలోపు పక్క నుండి బూ అంటూ గట్టిగా అరిచాడు ప్రశాంత్. ఆ అని గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుంది స్నేహ. తనని నవ్వుతూ చూస్తున్నాడు ప్రశాంత్. మీకు అసలు కొంచెమైనా సెన్స్ ఉందా? ఎంత భయపడ్డాను అంటూ ప్రశాంత్ని కొడుతుంది. కాసేపు తనని కొట్టనిచ్చి ఒక్కసారిగా తన చేతులు పట్టుకుని ఆపి దగ్గరికి లాక్కున్నాడు. షాక్ అయి చూస్తుంది స్నేహ. ఇప్పుడు చెప్పు, ఎందుకు సారీ అంటాడు. నేను చెప్పను అంది స్నేహ. చెప్పే వరకు నేను వదలను అన్నాడు ప్రశాంత్ స్నేహ చుట్టూ చేతులు వేస్తూ. మొదటిసారి ప్రశాంత్కి అంత దగ్గరగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడుతుంది స్నేహ. తన లోపలేదో అలజడి స్టార్ట్ అయింది. నవ్వుతూ చూస్తున్న ప్రశాంత్ని చూసి తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుని నోటి మాట రాక భయంతో కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకొనున్న స్నేహాని ఓయ్ మిర్చి అని పిలిచాడు చిన్నగా. ప్రశాంత్ తనని అలా పిలవటం తనకిష్టం కాబట్టి కళ్ళు తెరిచి ప్రశాంత్ని చూస్తుంది. నాతో ఏమైనా చెప్పాలా అని అడిగాడు ప్రశాంత్. అని తలూపింది. అయితే చెప్పు, వింటాను అన్నాడు. చెప్తాను కానీ ముందు నన్ను వదలండి, ఇలా ఉంటే ఎలా చెప్పను అంటుంది. సరే అని వదిలిపెట్టాడు ప్రశాంత్. అది అంటూ ఫేస్పై పడుతున్న హెయిర్ చెవి వెనక్కి పెడుతూ ప్రశాంత్కి దూరంగా జరిగి నేను చెప్పను హిట్లర్ అంటూ అక్కడి నుండి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ దగ్గర ఆగి నైట్ అంతా రాకుండా నన్ను టెన్షన్ పెట్టించారుగా, ఇదే మీకు పనిష్మెంట్ అంది. నిన్ను అంటూ స్నేహ వెనక పరిగెత్తాడు ప్రశాంత్. ఇద్దరూ ఇల్లంతా పరిగెడుతూ హాల్లో సోఫా చుట్టూ ఒకరి వెనక ఒకరు చక్కర్లు కొడుతున్నారు. అలా పరిగెడుతూ గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. ప్రశాంత్ స్నేహాని వెనక నుండి పట్టుకొని చెప్తావా లేదా అన్నాడు. స్నేహ అప్పుడు కూడా సారీ కట్టడంతో అతని చేతులు డైరెక్ట్గా నడుమును టచ్ అవుతున్నాయి. స్నేహ సైలెంట్ అయిపోయింది. అది ప్రశాంత్కి తెలుస్తున్నా తన రియాక్షన్ చూద్దామని చేతులు స్నేహ నడుము మీద అలాగే ఉంచాడు. వదలండి హిట్లర్ అంది స్నేహ చిన్నగా ఒక్కో మాట కూడబెట్టుకొని. వదలను. నువ్వు నాకు అసలు విషయం చెప్పే వరకు నిన్ను వదిలేది లేదు అన్నాడు ప్రశాంత్. ఓకే మహాశయ, చెప్తాను, వదలండి, నాకేదోలా ఉంది అంటుంది. నో, ఇందాకట్లా నువ్వు పారిపోతే నాకు అసలు పరిగెత్తి ఓపిక కూడా అయిపోయింది అన్నాడు ప్రశాంత్.
ఓకే. నేను చెప్తాను. కానీ ఇప్పుడు కాదు అంటూ ప్రశాంత్ పట్టు విడిపించుకొని ప్రశాంత్ వైపు తిరిగి సాయంత్రం ఇక్కడే ఇదే ప్లేస్‌లో చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి అంటుంది. ఆర్ యూ ష్యూర్? తప్పించుకోవటానికి చెప్పట్లేదు కదా! అంటాడు. మీరే చూస్తారుగా అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఏదో మంచి విషయమే జరిగేలా ఉంది అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు ప్రశాంత్. ఆ తర్వాత కట్ చేస్తే జ్వరంతో మంచాన పడ్డ పూజ కోలుకోవటానికి వారం పట్టింది. ఏంటో 4 రోజులు ఇంటి పనులు చేసినందుకే ఇలా అయిపోతే ఎలా అమ్మాయి? రేపు పెళ్ళయ్యాక మొగుణ్ణెలా చూసుకుంటావ్? అంది వరలక్ష్మి పూజకి జ్యూస్ ఇస్తూ. ఇదంతా నీ వల్లేనే ముసలి. నలుగురు చేసే పని నా ఒక్కదాంతోనే చేయించావు. చూస్తూ ఉండు. ప్రశాంత్‌ని నావానే చేసుకుని అప్పుడు చెప్తా నీ పని అనుకుంటూ పైకి మాత్రం నవ్వింది. నువ్వు లోపలేమనుకుంటున్నావో నాకు తెలిసే దొంగ మొహందానా! వాళ్ళిద్దరి జీవితాల్లోకి నిన్ను వెళ్ళనివ్వను అనుకుంది వరలక్ష్మి. వెళ్ళి 3 వారాలవుతుంది. ఈ పాటికి దగ్గరైపోయి ఉంటారా? వాళ్ళు ఒక్కటైతే వేరు చేయటం కష్టమవుతుంది. ఏదో ఒకటి చేసి ఈ ముసల్దాన్ నుండి తప్పించుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తుంది పూజ. స్నేహ చెప్పిన టైం రానే వచ్చింది. స్నేహ ఏం చెప్తుందా అని ప్రశాంత్, ఎలా తన ప్రేమని చెప్పాలా అని స్నేహ ఆలోచనలో పడిపోయారు. ప్రశాంత్ స్నేహ కోసం గార్డెన్‌లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. స్నేహ రెడ్ కలర్ సారీ కట్టుకొని, హెయిర్ లీవ్ చేసి, కళ్ళకి కాటుక, నుదుటిన సింధూరం ధరించి, అద్దంలో తననొకసారి చూసుకుని, మెడలో మెరుస్తున్న తన తాళిబొట్టుని చూస్తూ, అమ్మా, నాన్న, ఇది మీ కారణంగా నాకు దక్కింది. మీ కోరిక నెరవేరుస్తూ, నా ప్రేమ విషయం చెప్పి, ప్రశాంత్‌తో నా పెళ్లి ప్రయాణాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాను. మీ ఆశీర్వాదాలు నాకెప్పుడూ ఉంటాయనుకుంటున్నా అంటూ బాల్కనీలోకి వెళ్ళి ప్రశాంత్ కోసం చూస్తే బయట గార్డెన్‌లో వెయిట్ చేస్తూ కనిపించాడు. తనని చూసి నవ్వుతూ గార్డెన్ వైపు అడుగులు వేసింది. ఏంటి ఇంకా రాలేదు అని అటూ ఇటూ తిరుగుతూ గుమ్మం వైపు చూస్తున్న ప్రశాంత్ వస్తున్న స్నేహాని చూసి ఫ్రీజ్ అయ్యి రెప్ప వేయకుండా అలానే చూస్తున్నాడు. స్నేహ నవ్వుతూ వచ్చి ప్రశాంత్ ముందు నుంచుంది. అనవసర మాటలు మాట్లాడి టైం వేస్ట్ చేయాలి అనిపించలేదు ప్రశాంత్‌కి. చెప్పు అన్నాడు చిన్నగా. గొంతు సవరించుకొని, అది నాకు పొయెటిక్‌గా చెప్పటం రాదు. ఏదైనా ముక్కుసూటిగా చెప్తాను. అది ప్రశాంత్ గారు, నేను అంటూ గుండె వేగం హెచ్చుతుంటే హార్ట్ మీద చెయ్యి పెట్టుకొని ఉఫ్ అని గట్టిగా గాలి వదిలి చెప్పటం స్టార్ట్ చేసింది. కొంతమంది లైఫ్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. మీ విషయంలో నాకు 2 సార్లు జరిగింది. మనిద్దరం యాక్సిడెంట్ వల్ల కలిసాం. గొడవ పడ్డాం. ఎప్పుడు మీరు నా మనసులోకొచ్చారో తెలీదు. నాకే తెలియకుండా మీ గురించే ఆలోచించేదాన్ని. ఈ విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. విష్ణు కూడా. వాడప్పటికే చెప్తూనే ఉన్నాడు. అక్క, నువ్వు ప్రశాంత్‌ని ఇష్టపడుతున్నావని. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ పైకి చెప్పలేదు. ఎందుకో తెలీదు. మీ మీద నా ప్రేమ రోజు రోజుకు పెరుగుతూ వచ్చి నా మనసులోనే ఉండిపోయింది. ఈరోజు నా మనసులో మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని సైలెంట్ అయింది. ప్రశాంత్ స్నేహ భుజం మీద చేయి వేసి వద్దు అన్నట్టుగా తలూపాడు. స్నేహ తన కన్నిటిని తుడుచుకొని, ఒక స్నేహితుడిగా మీరు నాకు అన్ని విషయాల్లోనూ తోడుగా ఉన్నారు. మీరు లేకపోతే నేను లేను ప్రశాంత్ గారు. మీ మనసులో ఏముందో నాకు తెలియట్లేదు. నా మనసులో మాత్రం మీరే ఉన్నారు. అనుకోకుండా మన పెళ్లి జరిగినా నేను ఈ పెళ్లిని స్వాగతిస్తున్నాను. ఐ లవ్ యూ ప్రశాంత్ గారు. భార్యగా మీ జీవితంలోకి నన్ను ఆహ్వానిస్తారా అంది ప్రశాంత్ కళ్ళల్లోకి చూస్తూ. ప్రశాంత్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. దాన్ని అదుపు చేస్తూ స్నేహ నుదుటిన ముద్దు పెట్టి హక్ చేసుకున్నాడు. అదే తన అంగీకారంగా భావించి స్నేహ సంతోషంతో ప్రశాంత్ని హక్ చేసుకుంది. వదిలేస్తే ఎక్కడ నిజం కాకుండా పోతుందో అని ప్రశాంత్ని చుట్టేసి గట్టిగా హక్ చేసుకుంది స్నేహ. కాసేపటికి ప్రశాంత్ను వదిలి అక్కడ గార్డెన్లో పూసిన ఎల్లో రోజ్ తీసుకొచ్చి ప్రశాంత్కిస్తూ, మీకు తెలుసా, ఎల్లో రోజ్ స్నేహానికి గుర్తు. అంటే ఇక నుండి మీకు ఎల్లో రోజు చూసినప్పుడల్లా నేనే గుర్తుకు రావాలి. ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్రేమ, కేరింగ్ తెలియచేయటానికి ఎల్లో రోజ్ ఇస్తారు. నేను మీకిస్తున్నాను అంటూ సిగ్గుపడుతూ ప్రశాంత్ నుదుటన ముద్దు పెడుతుంది. నా లైఫ్లోకొచ్చి ఇంత అందంగా నా జీవితాన్ని మార్చినందుకు థ్యాంక్ యూ స్నేహ అంటూ తన చెయ్యి పట్టుకుని, ఇప్పుడు పట్టుకున్న నీ చెయ్యి జీవితాంతం వదలను, ఐ ప్రామిస్ అంటూ స్నేహ నుదుటన ముద్దు పెట్టి హక్ చేసుకున్నాడు ప్రశాంత్. అలా ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు
ఎంతసేపు ఉన్నారో వారికే తెలీదు. కళ్ళు మూసుకొని ప్రశాంత్ని చుట్టేసి హిట్లర్ అని పిలిచింది స్నేహ. "హ్మ్, చెప్పు మిర్చి" అన్నాడు ప్రశాంత్. "నాకు కాళ్ళు నొప్పులొస్తున్నాయి బాబూ, లోపలికి వెళ్దాం" అంది స్నేహ. ప్రశాంత్ స్నేహాని వదిలి, "ఏ, లోపల నా కోసం ఏమైనా సర్ప్రైజ్ రెడీగా ఉందా" అని అడిగాడు స్నేహాని చూస్తూ. ప్రశాంత్ని చూడలేక సిగ్గుతో తలదించుకొని, "దానికి ఇంకా టైం ఉంది" అంది స్నేహ. "అదేంటి" అన్నాడు. "ఈ విషయం అమ్మమ్మకి చెప్పాలి, తానెప్పుడు చెప్తే అప్పుడు" అంది సిగ్గుతో ప్రశాంత్ గుండెల్లో తల దాచేస్తూ. "సరే, దానికైతే టైం ఉంది, ముద్దైనా పెట్టుకోవచ్చు కదా" అని ప్రశాంత్ స్నేహ గడ్డం పట్టుకుని పైకి లేపి తన అంగీకారం కోసం చూస్తూ అన్నాడు. "హిట్లర్, నీకస్సలు సిగ్గులేదు" అంటూ వెళ్ళిపోతుంటే స్నేహ చెయ్యి పట్టి ఆపాడు ప్రశాంత్. "ఇలా రా" అంటూ అక్కడే ఉన్న బెంచ్పై కూర్చోబెట్టాడు. తన పక్కన కూర్చుని వెన్నెలని చూస్తూ, "ఈరోజు నేనెప్పటికీ మర్చిపోలేను మిర్చి. చాలా అంటే చాలా రోజుల తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా, ఆనందంగా అనిపిస్తుంది" అంటూ స్నేహ వైపు చూసి తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, "ఇదంతా నీ వల్లే మిర్చి, థ్యాంక్ యూ" అంటూ తన పెదవులు అందుకునేంతలో "ఎక్స్‌క్యూజ్ మీ" అన్న పిలుపుకి ఆగిపోయి స్నేహాన్ని వీడి ఆ వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యం ఇంకా షాక్తో చూస్తున్నారు ఇద్దరు. ఎదురుగా పూజ బ్యాగ్ పట్టుకుని నించుంది. తనని చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ముందుగా ప్రశాంత్, "నువ్వేంటిక్కడ" అన్నాడు. "నీకోసమే ప్రశాంత్" అంది స్నేహాని చూస్తూ. "థ్యాంక్ గాడ్, నేను కరెక్ట్ టైంకే వచ్చాను, లేకపోతే ఏమయ్యేదో" అనుకుంటూ ఉంటుంది పూజ. స్నేహ మాత్రం మూతి బిగించి, "దొంగ మొహం, కావాలనొచ్చినట్టుంది" అనుకుని ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. "నా కోసం రావటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు" అన్నాడు కొంచెం గట్టిగా. "ఐ మీన్, స్నేహ విషయంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో అని వచ్చాను" అంటుంది పూజ. "నేను చెప్పానా నీకు నేను ఇబ్బంది పడుతున్నా అని? అయినా నువ్విక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? స్నేహ బాగానే ఉంది, ఇప్పుడు నీ అవసరం లేదు, నువ్వు బయలుదేరు" అన్నాడు ప్రశాంత్. "అదేంటి ప్రశాంత్ అలా అంటావు? నేను నీ గురించి ఆలోచించి వస్తే ఇలాగేనా అనేది? అంటే అవసరం ఉన్నంత వరకే పూజానా, లేకపోతే నేనెవరో అంతేనా" అంటుంది. "ఎస్" అన్నాడు ప్రశాంత్. "నువ్వలా మాట్లాడి నన్ను బాధ పెట్టుకో ప్రశాంత్" అంటూ మొసలి కన్నీరు కార్చింది పూజ. "చూడు మిస్, నాకప్పుడు స్నేహ హెల్త్ ఇంపార్టెంట్, అందుకే నీతో మాట్లాడాను. ఇప్పుడు తను నార్మల్ అయింది, సో ఇప్పుడు నీతో పనిలేదు. అండ్ థ్యాంక్ యూ అడగగానే హెల్ప్ చేసినందుకు" అంటాడు ప్రశాంత్. "అంతేనా? ఓన్లీ స్నేహ కోసమే నన్ను కాంటాక్ట్ చేశావా? ఏది, నా వైపు చూసి చెప్పు ప్రశాంత్" అంది పూజ. అప్పుడు గుర్తొచ్చి షిట్ అని తల కొట్టుకొని, "సారీ పూజ, ఏమనుకోకు, నేనేదో ఆలోచనలో ఉండి అలా మాట్లాడాను" అన్నాడు ప్రశాంత్ పూజని రిక్వెస్ట్ చేస్తూ. "ఇట్స్ ఓకే ప్రశాంత్, నువ్వేమన్నా నేను ఫీల్ అవ్వను. నువ్వెలాంటి పరిస్థితుల్లో అలా మాట్లాడావో నేను అర్థం చేసుకోగలను" అంది పూజ. "థ్యాంక్ యూ పూజ" అన్నాడు. "ఇప్పటికైనా నన్ను ఫ్రెండ్‌లా చూస్తావా" అంది పూజ. "ఓకే ఫ్రెండ్స్" అన్నాడు ప్రశాంత్. "నిజంగానా" అంటూ ప్రశాంత్ని హగ్ చేసుకుంది పూజ. వీళ్ళిద్దరినీ దూరం నుండి చూస్తున్న స్నేహకి మండుతుంది. పూజని దూరం జరిపి, "దయచేసి ఇలాంటివి వద్దు పూజ" అన్నాడు సున్నితంగా. "సారీ ప్రశాంత్, ఎక్సైట్మెంట్లో అలా" అంది పూజ. "ఇట్స్ ఓకే" అంటూ లోపలికి నడిచాడు. "మంచి మూడ్లో ఉన్న మీ ఇద్దరిని డిస్టర్బ్ చేసినందుకు, నాతో అలా మాట్లాడి మళ్ళీ ఏమనుకోవద్దు అంట. మీ ఇద్దరిని విడగొట్టడానికే కదా నేనొచ్చింది" అనుకుంటూ కన్నింగా నవ్వుకుంటుంది పూజ. లోపలికి వెళ్ళిన ప్రశాంత్ స్నేహ కోసం చూశాడు. వస్తున్న సౌండ్స్ని బట్టి కిచెన్లో ఉంది అని అర్థమైంది. "మిర్చి" అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు. వంట చేస్తుంది స్నేహ. వెళ్ళి వెనక నుండి హగ్ చేసుకున్నాడు. ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు స్నేహ. తన పని తాను చేసుకుంటూ ఉంది. "ఏంటి మిర్చి, బాగా ఘాటుగా కనిపిస్తున్నావు, ఏమైంది" అన్నాడు. "నేను బాగానే ఉన్నాను" అంది కొంచెం కోపంగా. స్నేహ చేస్తున్న పనిని ఆపి తన వైపుకు తిప్పుకొని, "అప్సెట్ అయ్యావా" అన్నాడు. "నేనేం అవ్వలేదు" అంది పక్కకి చూస్తూ. "నిన్ను చూస్తుంటేనే తెలుస్తుందిలే కానీ ఇంకో మాట చెప్పు" అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ. "నేనొకటి అడగాలనుకుంటున్నా హిట్లర్" అంటుంది. "ఇంకెందుకు లేటు, అడుగు" అన్నాడు. "పూజ మీకు ఫ్రెండా, లేదా ఇంకేమైనా? మీరు ఇంతకు ముందు ఎవరినో ప్రేమించారు, తనెవరు? ఒకవేళ తనే పూజ అయితే మీ కళ్ళల్లో నాకు తనపై ప్రేమ కనిపించట్లేదు. మీరెవరిని ప్రేమించారు? ప్లీజ్ చెప్పండి" అంటుంది. "మిర్చి కూల్, నీ ప్రశ్నలన్నింటికీ నేను ఆన్సర్ చెప్తాను. నేను ప్రేమించింది పూజని కాదు,
తను నాకు పెళ్లి చూపుల్లోనే తెలుసు అన్నాడు. మరి తను అని అడుగుతుంది. తనెందుకు నా వెంట పడుతుందనే కదా అన్నాడు ప్రశాంత్. అని తలూపింది స్నేహ. నిజానికి నాకు కూడా తెలీదు. ఇప్పుడైతే ఫ్రెండ్స్ అంది అన్నాడు. కానీ మీరెందుకు మౌనంగా ఉన్నారు? తను మనిద్దరి మధ్యకి కావాలనే వస్తుంది. ఆ విషయం మీకు అర్థం కావట్లేదా అని అంటుంది స్నేహ. అవునా? నాకు అలా అనిపించటం లేదు మిర్చి. నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది అన్నాడు. అంతే అంటారా అంది ప్రశాంత్ని చూస్తూ. అంతే. నువ్వే అనవసరంగా మైండ్ పాడు చేసుకుంటున్నావు మిర్చి అంటూ దగ్గరికెళ్ళాడు. ఏంటి దగ్గరికొస్తున్నారు అంటూ కనుబొమ్మలు ఎగిరేసింది. అంటే ఇందాక ఆపేసింది కంటిన్యూ చేద్దామని అన్నాడు కన్ను కొడుతూ. ప్రశాంత్ గుండె మీద చేయి వేసి ఆపి, నా ప్రశ్నలకు పూర్తి జవాబులు ఇంకా రాలేదు అంది చిన్నగా. సరే అయితే చెప్తా విను. నేను ప్రేమించింది నీ అని చెప్పేలోపే ప్రశాంత్ అనుకుంటూ వచ్చేసింది పూజ. అప్పటి వరకు ప్రశాంత్ ఏం చెప్తాడా అని చూస్తున్న స్నేహ పూజ గొంతు విని ప్రశాంత్ని దూరంగా తోసింది. ఏంటి పూజ అన్నాడు ప్రశాంత్ అసహనంగా. సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను. నువ్వుంది అందుకే కదా అనుకుంది స్నేహ. అదేం లేదు చెప్పు అన్నాడు ప్రశాంత్. అది నేనెక్కడుండాలి? ఆ రూమ్ డోర్ లాక్ చేసుంది అంది పూజ. హా, చరణ్ ఆ రూమ్లో నన్ను కూడా వద్దన్నాడు. సో ఆ రూమ్ నీకు ఇవ్వటం కుదరదు పూజ అన్నాడు ప్రశాంత్. మరి నేను అంటుంది. అని కాసేపు ఆలోచించి ఓకే, నువ్వు స్నేహ రూమ్లో ఉండు, నేను హాల్లో పడుకుంటాను అన్నాడు ప్రశాంత్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, ఐఎమ్ సారీ అంది పూజ. అర్థమైందిగా, పోవచ్చుగా అంది స్నేహ. నువ్వుండు అని స్నేహాని ఆపి నువ్వెళ్ళు పూజ అన్నాడు ప్రశాంత్. ఓకే అని పూజ వెళ్ళిపోయింది. ఏంటి మిర్చి ఆ మాటలు? తను వింటే ఏమనుకుంటుంది అన్నాడు. వినాలనే కదా అన్నాను. నాకేదైనా మొహం మీదే చెప్పటం అలవాటు, అలాగే చెప్తాను అని సీరియస్గా చెప్పి తన రూమ్కి వెళ్ళింది. నీకు నా ప్రేమ విషయం చెప్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది అనుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు ప్రశాంత్. ఎంతవరకు వచ్చింది సార్ మీ ప్రేమయాత్ర అన్నాడు చరణ్. కొంచెం కదిలింది అనుకునే లోపు బ్రేక్ పడిందిరా మామా అన్నాడు ప్రశాంత్. ఏమైందిరా అన్నాడు చరణ్. ఏముంది అంటూ పూజ వచ్చిన విషయం చెప్పాడు. ఇప్పుడు అంత సడన్గా నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి తనకి? ఏదో ఉందిరా, తాను ఇంటెన్షనల్గా మీ ఇద్దరిని దగ్గర కానివ్వకుండా చేస్తుంది అనిపిస్తుంది అన్నాడు చరణ్. అదే అయితే తనకి నా చేతుల్లో మామూలుగా ఉండదు. సరే గాని ఈ టైంలో కాల్ చేశావు, ఏంటి విషయం? పరందామయ్య కోమాలో నుండి బయటకు వచ్చాడని ఇన్ఫర్మేషన్. న్యూస్ చూడొకసారి అన్నాడు చరణ్. లేదురా, స్నేహ ఉంటుంది కదా, తన చెవిన వాడి పేరు వినపట్టాన్ని కూడా ఒప్పుకోను. ఎనీవేస్ మీరు ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండాలి. అసలు అతను ఏమనుకుంటున్నాడో తెలిసే వరకు నువ్వు మళ్ళీ ఎలాంటి రిస్క్ చేయొద్దు. ఇది ఆర్డర్ అనుకుంటావో రిక్వెస్ట్ అనుకుంటావో నీ ఇష్టం అన్నాడు చరణ్. ఓకేరా, నేనేం రియాక్ట్ అవ్వను. అతను మళ్ళీ స్నేహాన్ని ఏమైనా చెయ్యాలి అని చూస్తే మాత్రం నాలో రాక్షసుని చూస్తాడు అంటాడు ప్రశాంత్. జాగ్రత్తరా స్నేహ, జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు చరణ్. నెల రోజులకి కోమాలో నుండి బయటకు వచ్చావంటే నీది గట్టి పిండమేరా అనుకున్నాడు ప్రశాంత్. రూమ్కి వెళ్ళిన స్నేహాని నవ్వుతూ చూస్తుంది పూజ. స్నేహ అసలు రియాక్షన్ ఇవ్వకుండా కబోర్డ్లో బట్టలు సర్దుతుంది. ఏంటి స్నేహ, నా మీద అంత కోపంగా ఉన్నావు? నేనేం చేశాను అంది పూజ. అయినా ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకుంటున్న స్నేహ దగ్గరికి వచ్చి, ఇప్పుడు నువ్వు ఉంటున్న ప్లేస్ ఒకప్పుడు నాది అని కలలు కన్నాను. నా దురదృష్టమో నీ అదృష్టమో నేను కోరుకున్న నా ప్లేస్లోకి నువ్వొచ్చావు. ఇప్పటికీ లేట్ అవ్వలేదు. నీతో పెళ్ళి అనుకోకుండా అయింది కాబట్టి ప్రశాంత్తో నీకు విడాకులు ఇప్పించి హాయిగా నేను తనతో సెటిల్ అయిపోతాను అంటూ నవ్వుతుంది పూజ. పగటి కలలు బాగా కంటున్నావు పూజ, కానీ గుర్తుపెట్టుకో, చివరికి మిగిలేది నీకు ఆ కలలే అంది స్నేహ. నేను కలల్లో ఉంటానో నువ్వు దిక్కుతోచక రోడ్డు మీద ఉంటావో అది చూద్దాం అంది పూజ. ఏంటి దీని కాన్ఫిడెన్స్? ప్రశాంత్ దీన్ని ప్రేమించకపోయినా మమ్మల్ని ఇద్దరిని విడదీస్తా అంటుంది. ఇదేదో మంచి ప్లాన్లోనే ఉన్నట్టుంది, అందుకే ఇక్కడికి వచ్చిందా అని స్నేహ ఆలోచనలో పడింది. ఆలోచిస్తున్న స్నేహ ఫేస్పై చిటిక వేసి, నీకు ఇంకో విషయం చెప్పాలి స్నేహ. ప్రశాంత్ నీపై చూపిస్తున్న ప్రేమంతా నిజమని భ్రమపడకు. అదంతా నువ్వు బాధపడకుండా ఉండటం కోసం యాక్ట్ చేస్తున్నాడు. తనకి నీ మీద ఉంది కేవలం జాలి. ఈ విషయాన్ని ముందు తెలుసుకో అంది పూజ.
స్నేహ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది. డైరెక్ట్ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి, మనం రేపు ఇంటికి వెళ్ళిపోదాం ప్రశాంత్ గారు. నాకు ఇక్కడ ఏం బాలేదు. అమ్మమ్మ గుర్తొస్తున్నారు. వచ్చి కూడా చాలా రోజులవుతుంది కదా, వెళ్దాం అని ప్రశాంత్ ఏం చెప్తున్నది వినకుండా తను గార్డెన్లోకి వెళ్ళిపోయింది. రూమ్ డోర్ వరకు వచ్చి విన్న పూజ, "హ్మ్, పర్లేదు, మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది" అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఏమైంది స్నేహకి? సడన్గా పూజ రావటం వల్ల అప్సెట్లో ఉందా అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. బయట గార్డెన్లో కూర్చున్న స్నేహ దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది అన్నాడు చిన్నగా. ఏం అవ్వలేదు అంది స్నేహ ప్రశాంత్ వైపు చూడకుండానే. ఏదో అయింది, నువ్వెందుకు నాకు చెప్పటం లేదు? ఏదైనా ఉంటే చెప్పు మిర్చి అన్నాడు. ఏం లేదండి, నాకు అమ్మమ్మని చూడాలనుంది అంతే అని లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ మొదలైంది. ఈ మిర్చికి ఏమవుతుందో ఏంటో అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంటికి బయలుదేరారు ప్రశాంత్, స్నేహ, పూజ. ప్రశాంత్ స్నేహాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయిన వరలక్ష్మి వాళ్ళతో ఉన్న పూజని చూసి దొంగ మొహంది. అమ్మా నాన్న మీద బెంగ వచ్చేసినట్టు నాటకం ఆడి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా, రావే చెప్తా నీ పని అనుకుంటూ ఉంటుంది. లోపలికి అడుగు పెడుతున్న స్నేహాన్ని, ప్రశాంత్ని గుమ్మంలోనే ఆపి హారతి పట్టుకొని వచ్చింది వరలక్ష్మి. నానమ్మ, ఇప్పుడెందుకు ఇవన్నీ? మేమేదో కొత్తగా వస్తున్నట్టు. నీకు అలాగే ఉంటుంది, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అంటూ వారిద్దరి పక్కనే నించున్న పూజాని చూసి, పూజ కొంచెం పక్కకి జరగమ్మా, నేను వీళ్ళిద్దరికీ దిష్టి తీయాలి. అసలే ఎలాంటి వాళ్ళ పాడు కళ్ళు పడ్డాయో ఏంటో అంది పూజాని చూస్తూ. అది నిజమే అమ్మమ్మ, కొంతమంది పక్కనే ఉండి దిష్టి పెడుతూ ఉంటారు అంది స్నేహ. ప్రశాంత్ ఇవేమీ పట్టించుకోకుండా స్నేహ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. హారతి పళ్ళెం పని మనిషికిచ్చి వెళ్తున్న ఇద్దరిని సంతోషంగా చూస్తుంది వరలక్ష్మి. ప్రశాంత్ చెయ్యి వదిలి వరలక్ష్మి రూమ్కి వెళ్తుంటే, నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, నా రూమ్లో అన్నాడు ప్రశాంత్ గట్టిగా. స్నేహ షాక్ అయ్యి వరలక్ష్మి వైపు చూస్తుంది. వరలక్ష్మి అప్పటికే షాక్ అయ్యి నోరు తెరిచి చూస్తుంది. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ సిగ్గుపడుతూ తల దించుకొని ప్రశాంత్ రూమ్కి వెళ్ళింది స్నేహ. నా మనవడిలో ఇంత మార్పా అనుకుని ప్రశాంత్ దగ్గరికి వచ్చి చేత్తో దిష్టి తీసింది వరలక్ష్మి. పూజ మాత్రం కోపంతో చేతిలో ఉన్న ఫోన్ని నలిపేస్తూ ఉంటుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని పంపించింది వరలక్ష్మి. సరే అని తన రూమ్కి వెళ్ళాడు ప్రశాంత్. ప్రశాంత్ వెళ్ళాక పూజ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా పిజ్జా, అమ్మ నాన్న మీద బెంగొచ్చేసిందని ఎక్కడికి వెళ్ళావు అంది పూజ జుట్టు పట్టుకొని పీకేస్తూ. వరలక్ష్మి పట్టుని విడిపించుకొని, మీరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా ప్రశాంత్ నావాడవటం ఖాయం, చూస్తూ ఉండండి అంది పూజ. నోరు మూసుకొని ముందు బయటికి పోవే పిజ్జా అంటూ పూజని బయటికి తోసి తలుపు వేసేసింది వరలక్ష్మి. రూమ్కి వెళ్ళిన ప్రశాంత్ అప్పటికే స్నేహ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళటంతో చరణ్కి కాల్ చేసి మాట్లాడుతున్నాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి అద్దం ముందు నించుని రెడీ అవుతుంది స్నేహ. ఫోన్ మాట్లాడాక లోపలికొచ్చి స్నేహాన్ని చూస్తూ, ఇప్పుడు మీ మూడ్ సెట్ అయిందా మేడం అన్నాడు. నాకేం, నేను బాగానే ఉన్నాను అంది స్నేహ. నైట్ నుంచి మొహం మార్చుకొనున్నావు, ఏమైంది అంటే సమాధానం లేదు. ఇప్పుడైనా ఓకేనా, లేదా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాలా అన్నాడు. నేనేం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళమని అడగను అని పైకని, మీరు పక్కనుంటే చాలు అంది చిన్నగా. అది వినపడినా విననట్టే ఉండి, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చెప్పు మిర్చి, నేను తీసుకెళ్తాను. ఒంటరిగా, అది కూడా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. నేను కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాను. సో ప్లీజ్, మళ్ళీ చెప్తున్నా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు. సరే అని తలూపింది స్నేహ. ఓకే, గుడ్ అని నవ్వి ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. ఎందుకింత జాగ్రత్త చెప్తున్నారు అనుకుంటూ కిందికి వెళ్తుంది. ప్రశాంత్ ఫ్రెష్ అయ్యి వచ్చి అర్జెంటుగా మీటింగ్ ఉండటంతో టిఫిన్ చేయకుండానే ఆఫీస్కి వెళ్ళాడు. రోజులు గడుస్తున్నాయి. నెల రోజులుగా పట్టించుకోకపోవడంతో వర్క్ బర్డెన్ ఎక్కువైంది ప్రశాంత్కి. రోజుల్లో స్నేహతో 5 నిమిషాలు మాట్లాడటానికి కూడా తీరిక ఉండేది కాదు. స్నేహ అర్థం చేసుకుని సైలెంట్గా ఉంది. ఒకరోజు స్నేహకి గుడికి వెళ్ళాలి అనిపించి ప్రశాంత్కి కాల్ చేసింది. తను మీటింగ్లో ఉండటం వల్ల లిఫ్ట్ చేయలేదు. 4 సార్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే వచ్చేస్తాను అని వరలక్ష్మికి చెప్పి గుడికి బయలుదేరింది స్నేహ. పొద్దున్ననగా వెళ్ళిన స్నేహ మధ్యాహ్నమైనా ఇంటికి రాకపోవడంతో కంగారుగా ప్రశాంత్కి ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయలేదు. లంచ్ టైంలో ఫోన్లో మిస్డ్ కాల్స్ చూసి కంగారుగా ఫోన్ చేశాడు ప్రశాంత్. వరలక్ష్మి స్నేహ గుడికి వెళ్ళిన విషయం చెప్పి చాలాసేపైనా ఇంకా రాలేదు, కంగారుగా ఉంది అనటంతో
నేను చూస్తాను నానమ్మ, నువ్వు కంగారు పడకు అంటూ ఫోన్ పెట్టేసి మీటింగ్ క్యాన్సిల్ చేసి వరలక్ష్మి చెప్పిన గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళిన ప్రశాంత్కి అక్కడ స్నేహ కనిపించకపోవటంతో ఎక్కడికి వెళ్ళిందో తెలియక తల పట్టుకున్నాడు. చరణ్కి కాల్ చేయడంతో తను నేను చూసుకుంటాను అని చెప్పటంతో దారిలో ఏమైనా కనిపిస్తుందేమో అని వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళాడు ప్రశాంత్. సాయంత్రమైనా స్నేహ జాడలేదు. ప్రశాంత్కి ఒక్కో క్షణం ఒక్కో యుగంలా అనిపిస్తుంది. ఎక్కడున్నావు మిర్చి అనుకుంటూ కన్నిటితో తనని వెతకటానికి వెళ్ళాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, ఇంతకీ స్నేహ ఎక్కడికి వెళ్ళిందో మీరేదైనా గెస్ చేస్తే కామెంట్ చేయండి. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.